అయి చిన్నపిల్ల కదండి. ఆ! అప్పుడెప్పుడో మేజవానీ కచేరీలు నన్ను చూసారు. ఆ! అప్పుడు ద్వారపండులాగా ఉండేవారంట. హ్మ్. ఇప్పుడు కాస్త నల్లబడ్డారని అమ్మాయి బాధపడుతుంది నాయన. నల్లగా ఉన్నానంటుందా? ఆ! మీరన్నారా? అమ్మాయి అందా? లేదు బాబు. ఆ! అక్కడికి నేనన్నాను, ఆ! కారు కొనిస్తారు. ఆ! 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 ఓసి నీ అమ్మ కడుపు మాడ. ఏమీ జరగకుండానే మొత్తం దోచేటట్టుంది ముండ. అయినా నల్లగా ఉన్నాడంటుందా? అవును బాబు. లత్తప్ప, ఏవండి? అందరూ ఎర్రటోడు కోసం ఎగబడితే మాలాంటి నల్లటోడు సంగతి ఏం కావాలి లత్తప్ప? అయినా ఈ నలుపుకు ఒక చరిత్ర ఉంది, చెప్తా విను. చెప్పండి. కిట్టము కమ్మగా పాడుతున్నారు నాయన. ఘంటసాల గారికి ఒంట్లో బాగున్నప్పుడు నేనే వాడేవాడిని ఆయనకి. అందుకే ఆయన వెళ్ళిపోయి ఉంటారు పాపం. ఇప్పుడు నువ్వు పోతావు. కృష్ణమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడి చెట్టు నలుపు, తారు నలుపు, యముడు నలుపు, వాణి తొన్న నలుపు, ఈసిరాయి నలుపు, తక్కెడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, ఏడు కొండల వెంకన్న నలుపు, ఎనుబోధు నలుపు, ఇన్ని నలుపులలోన నేనంత నలుపు. ఆ, 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 ఆ. అంత బారు తీసేవేంటి నాయన? ఆ, ఎంత అవస్థ పడితే అంత బారు తీశానో తెలుసా లత్తప్ప? ఏమండి? ఇది ఏం రాగం తెలుసా? నాకు రాగాల గురించి తెలియవు నాయన. డబ్బుల్లే రోగాల గురించి అడిగితే చెప్తారు కానీ రాగాల గురించి మీకేం తెలుసు? ఇదే అనుకూల రాగం. ఆయాసం వస్తే ఆలాపన పక్క తప్పించుకోవచ్చు. నలుపు నాణ్యం ఎరుపు ఏయమని మీ అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోమా వాళ్ళపు తొందరగా పిల్లు. బాబు, ఉమ్. 16 సంవత్సరాలు పెంచాను చింతామణి అనే అమ్మాయిని. ఏ, ఏ, మగవాడి కంటికి కనపడకుండా పెంచాను. ఏ, నల్లచర్ల గ్రామంలో ఎటువంటి మగవారు అమ్మాయిని చూపించమని అసలు చూపించలేదు నాయన. ఏ. మీ చేతుల్లో పెడుతున్నాను. ఉమ్. అమ్మాయి మన్మథ మొలకనాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి లేడు మోటుపై గిలక. ఉమ్. కిర్రు, 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 కిర్రు అంటూ. నోటు మరి గిలక కాదురా తప్ప, ఆ. పంచదార చిలక. మూతి కొరికిన తీగాను ఉంటుంది, ఎక్కడ కొరికిన తీగాను ఉంటుంది. బాబు, ఏ, మా అమ్మాయి ఏ. మీకు ముస్తాబు చేయటం కోసం ఏ, ఏ. ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏమేమి తెచ్చిందో చెప్పమంటారు? చెప్పు. చెప్పనా? ఆ. దుబాయ్ వెళ్ళి చెంటే తెచ్చి, ఆహా. జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చి, ఆ. మలేషియా వయసు పేరు వయ్యారం బాలేదు మొండకే. లత్తప్ప, ఏది? లత్తప్ప, ఏది? నేనేం మాయ చేయలేదు, నేనేం మాయ చేయలేదు లత్తప్ప. ఎలాగోలా నచ్చ చెప్పు లత్తప్ప. చాలా గుడివాడి నుంచి వచ్చాను, చాలా దూరంగా వచ్చాను. లెక్క పెడతాం ఎందుకండి, ఇవ్వండి. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి ఉరిసూసి పట్టాలిరా మామ, పట్టాలిరా మామ. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి ఉరిసూసి పట్టాలిరా మామ. ఇంటికి ఒలిగిపోతున్నావు. నల్లగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడే కానీ సందేహం. ఆ లైటింగ్ మాస్టర్ లైట్లు తీసేసాడే కనుక తీనైనా ఒకసారి. ఈ నలుపు కనపడదు, ఎరుపు కనపడదు, అంత ఒక్కటే. అయినా కాయ బరువు అయిందని తీగను చంపుకుంటామా? అయినా ఒకసారి. వ్యాపార రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. మా తెప్పులో మేము పడతాను, తొందరగా లోపల పో. ఈ ముండా కొడుకు అసలు పనోడు కదా, చేతి పనోడు లాగా ఉన్నాడు. యుద్ధంలో దిగితే కానీ ఏ పనుడు తెలియదు. వచ్చిన కాంచి నన్ను పోకడమే సరిపోయింది ముండా కొడుకు. నేను చెప్పేది ఒక్కటి విను. పౌరు సంగి తగిలించడం, డబ్బులు గుంజటం. పౌరు సంగి తగిలించడం, డబ్బులు గుంజటం. ఎక్కువగా కన్నా ఏమన్నా చేస్తాయి అమ్మాని కాకే నేను అక్కడే ఉంటాను. ఈ ముండా కొడుకు వచ్చే పని వాకిట్లోనే అయిపోయేటట్టుగా ఉంది. కానీ
ఏమండోయ్ ఆ, ఏమండోయ్ ఆ, అక్కడ మా అమ్మ ఉన్నదని మనసున సందేహించుతూ ఉంటే అక్కడి నుంచి అడుగు కదలపలేను. నాకెందుకు భయంగా ఉందండి. ఎందుకండి? అనంతపురం నుంచి బాంబులు ఏమైనా తెచ్చారేమోనని. అనంతపురం నుంచి అండి? లేదండి, మీకోసం నేను ప్రేమ బాంబులు తెచ్చాను. అయితే వచ్చేయండి. నిన్నే కోరితిరా, నిన్నను చేరితిరా, నిన్నే కోరి, నిన్నను చేరి, నిన్నే కోరి, నిన్నను చేరి. మీరు ఆడవద్దు, పాడవద్దు. మీరు ఆడవద్దు, పాడవద్దు. మీరు ఆడవద్దు, పాడవద్దు. ఏమైంది? లోపలేదో చప్పుడు వచ్చింది. చప్పుడు సంగతి సరే కానీ ఆ, ఆ చెప్పులేంటి? అమ్మ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అరే బుజ్జి, ఆ. అరే కన్నా, ఏమని? అరే బుజ్జి, అరే కన్నా, ఏ మొహంలో పెట్టారు? కాకి పిల్ల కాకి ముద్దు, వాట్ ఇస్ దట్? మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు, చింతలు చింతపండు పులుసులు అని. మా అమ్మగారు అలాగేం పిలిచారండి? ఆ, అమ్మా మనీ అంటారు. లోపల చప్పుడు ఏంటో చూడండి. చెప్పులు చూస్తా, చెప్పులు వేసుకో. అమ్మా, ఏంటే? ఏమండోయ్, ఆ, లోపల ఎవరో వచ్చారో తెలుసా? ఏంటి ఏం జరిగిందో తెలుసా? ఏంటది? లోపల ఆ, లోపల ఆ. మీ రంగనాయకు వచ్చిందంటే. ఓరి దేవుడు, దాన్ని ఇంట్లో పెట్టుకున్నారనుకుంటా, నోటుకొచ్చాడు వాగేశా. పోనీ తప్పని మొహమ్మద్దులు గారు. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఎలాగా? అబ్బా, ఆ, అలా భయపడకండి, మీ రంగనాయకి ఏమీ రాలేదు కానీ ఆ, మీరు వచ్చారనే ఆనందంతో ఆ, ఈ శుభ సందర్భంలో మీరు పండగ మా ఇంటికి వచ్చారు కదా, ఆ, శుభ సందర్భంగా మా చిత్ర ఆ, గంధము నూడుతూ ఆ, గంధము నూడుతూ ఆ. గంధపు గిన్నె పగలగొట్టింది. హాస్యానికి అద్దు ఉండాలి. ఏ బుద్ధి ఉండక్కర్లా దానికి?
గుండె ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది. అవునవును. అదే అదురుగునోడితే పని ఏం కావాలి, ఆర్తు పిల్లని అవతల పారేసేవాళ్ళు. ఎంత గుండె ధైర్యమో. చప్పుడు వినగానే కాళ్ళలోని చెప్పులు చేతులకు వచ్చి తుర్రని పరిగెడతాను. ఏమండి ఎప్పుడు కాలు కసి ఉంటే అరిగిపోవా, ముందు జాగ్రత్త. ఇటు రమ్మనండి మీ చెల్లాయిని ఒకసారి. చెప్పుల్లో కూడా ఇంత ముందు జాగ్రత్తనా? మీ చెల్లాయిని రమ్మనండి. ఏమండి ఆ. మీరు మొట్టమొదటిసారి అందులో ఉగాది పండగకు ఆ. కొత్త సంవత్సరానికి మా ఇంటికి వచ్చారు కదా, ఏ, మీరు ఒక్కసారి ఆ, మీ ముద్దల మరదల్ని ఆ. ఒక్కసారి ఆ. పిలవరా? గీతా కమాన్. అంబా, ఇది రాలేదుగా, ఇంకా మీ చేతిలో పెట్టలేదు ఈ డబ్బు. అంటే మీరు పిలిచారా ఇంతవరకు? అరిశాను అనుకున్నావా? లేదు, ఇక్కడ ఎక్కడ ఏదో విచిత్రమైన సౌండ్ వస్తుంటే. పిలిచామండి, మళ్ళీ పిలవరా? ఏది పిలిచండి చూద్దాం. చిత్ర కమాన్. నేను చేతిలో పెట్టలేదు ఇంక డబ్బు. మీరు డబ్బు పెట్టలేదు కానీ మీరు ఏదో పిలుస్తుంటే ఒక రకంగా ఉందండి. ఆ? మీరు పిలవండి. మీరు పిలవండి ఇంకోసారి. ఆ? పిలవరా? ఎన్నిసార్లు పిలవాలి? నేను పిలుస్తున్నా. చెవుడే ఉన్నా. చిత్ర ఆ. రావాలంటే ఆ, దానికి ఒక జోష్ ఉండాలి, ఏంటది? ఒక ఊపు ఉండాలి, అదే చెప్పండి. ఒక ఆనందం ఉండాలి. పిలవండి. ఈ అమ్మ చిలకమ్మ, ఓహో! ప్రేమ చిలకమ్మ.